వాళ్ళ డబ్బుని వాళ్ళ కేసులని కాపాడుకోవడం కోసం వస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులను గెలిపించినట్లయితే, అలాంటి వ్యక్తులను ఓటేసినట్లయితే నిజంగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప పట్టభద్రుల కోసం పనిచేయరనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నారు. 6 నెలలు అవుతుంది, 4 రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువకులకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కనీసం దాని గురించి ఊసే లేదు. ఒకటా రెండా అన్ని హామీలలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, యువకులకు ఇచ్చినటువంటి హామీలు, పట్టభద్రులకు ఇచ్చినటువంటి హామీలలో చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో కనుమరుగవ్వబోతుంది. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున 2 చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రశ్నించే గొంతుక రేపు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలతోటి సమన్వయం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించి మద్దతు ప్రకటిస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి 27వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో భారీగా ఓటేసి గెలిపించాలని చెప్పి పట్టభద్రులందరికీ 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాం.